ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని అనేక మార్లు మనం చదివి ఉంటాం. అందులో 1 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే 10 మంది కన్యకలు కోసం ఉపమానము యేసుప్రభు వారు చెప్తూ ఉంటారు. సో, ఇది చాలా అందరికీ సుపరిచితమైన ఉపమానం. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు అనేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రెండిట్లో మనం బుద్ధి గలవారిగా ఉన్నామా? బుద్ధి లేనివారిగా ఉన్నామా? అన్నది మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ దినాల్లో ఒరిజినల్ కన్నా డూప్లికేట్ ఎక్కువన్నట్టు, లేదంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇండియా వర్స్ చైనా. చైనా సామాన్లు, చైనా ఐటెము, చైనా అని అంటాం కదా! అలాగా క్రైస్తవుల్లోనే నేను క్రైస్తవుడినండి, నేను చర్చికెళ్తానండి. నేను గూడా పలానా సంఘానికి వెళ్తానండి, నేను ఆరాధనకెళ్తానండి, దేవుడు నన్ను దీవించాడండి అంటున్నారు. చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. వారు బుద్ధి లేని వారి వలె వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా? బుద్ధి లేకుండా ఉన్నావా? ఎందుకు నేనిలా మాట్లాడుతున్నాను? ఎందుకు నేనిలా తెలియజేస్తున్నానంటే, క్రైస్తవులమంటారు, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టరు. దేవుని బిడ్డలంటారు, సాక్షి జీవితం ఉండదు. దేవుడిని సేవ చేస్తూ ఉంటారు. లోకంలో ఉన్న చెత్త చెదారాన్నంతా పట్టుకొని ఉంటున్నారు. కాబట్టి ఈ దినంలో చాలా ప్రాముఖ్యమైనదేంటంటే, నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా లేదా? నువ్వు సేవకుడు కావచ్చు, విశ్వాసురాలు కావచ్చు, క్రీస్తును అంగీకరించి నమ్మకంగా ఉంటున్న వ్యక్తివి కావచ్చు. కానీ నీకు అంతరంగంలో, హృదయంలో ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో యేసుక్రీస్తు వారు రాకడ దినాల్లో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండకుండా, ఇంకా ఆశీర్వాదాల కొరకు, ఇంకా లేదంటే మనల్ని 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 హైలైట్ చేసుకోవడం కొరకు, లేదంటే పేరు కొరకు, గొప్ప కొరకు, ఆ! లేదంటే ఈ లోకంలోని ఒక 10 మంది నీ చుట్టూ ఉండడం కొరకు దేవుని పరిచర్యలు గాని, దేవుని ఇంటితో గాని, దేవుని ప్రజలతో గాని సహవాసం చేస్తూ, అసలైన మూల కారణం ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నిన్ను దేవుని దగ్గర రానివ్వకుండా ఆటంకపరుస్తుంది ఏంటో తెలుసా? మన బుద్ధి. సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? నేను మంచి సంఘానికి వెళ్తున్నాను అంటారు. సంఘంలో సభ్యుడో కాదో నీకే తెలీదు. నేను మంచి వాక్యం వింటున్నాను అంటారు. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు క్రైస్తవుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్యుడిగా ఉంటున్నాం. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు క్రైస్తవుడు, ఇంట్లోకెళ్తున్నప్పుడు అన్యులా జీవిస్తున్నాం. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు క్రైస్తవుడు, వ్యక్తిగత జీవితంలో చేసే పనులన్నీ అన్యులు చేసే పనులు. అంటే దేవుని స్వభావము లేని వారు చేసే పనులు. అలా చేయకూడదు. నీవు దేవుడిని ఎరిగినట్టుగానే జీవించాలి. మాటలోను, చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, వస్ వస్త్రములోను, నీ పరిస్థితుల్లోనూ దేవునికి ఇష్టంగా మనము ఉంటున్నామా? లేదా? అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ 10 మంది కన్యకల కొరకు మనకు తెలుసు కదా! వీళ్ళ డ్యూటీలో నూనె అయిపోతది. నూనె కొనుక్కోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అప్పటిదాకా వీళ్ళు చర్చిలోనే ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు ఆరాధనలో ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు కనబడుతూనే ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు సహవాసంతోనే ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు దేవుని కొరకే ఎదురు చూస్తున్నారు. ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు బుద్ధి లేకుండా ఒకే దగ్గర ఉంటదండి. ఎప్పుడు గమనించండి. గొర్రెలు, తోడేళ్ళు, గోధుమలు, గురుగులు, వెలుగు, చీకటి, ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు. అలాగే ఉపమానములు ఇప్పుడు కూడా 10 మంది కన్యకలు బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. 10 మందికి ఒకే రక్షణ, ఒకే సహవాసము, ఒకే నూనె, ఒకే వెలుగు, వాక్యం అనే వెలుగు, ఒకే అభిషేకము. అంతా ఒకటే. బుద్ధి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మన సొంత స్వభావాన్ని బయటికి తీసి పరిచర్యలో గాని, వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబంలో గాని, నువ్వు క్రీస్తుని ప్రేమించే వ్యక్తివైతే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నేను చదువుతూ ఉన్నాను.
మత్తయి సువార్త 25:10 చదువుతూ ఉన్నాను. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపులు తీయమని అడగగా, అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వీళ్ళు కొనుక్కుందాం, తీసుకుందాం సిద్ధపడిన వాళ్ళే, అన్ని దగ్గర పెట్టుకున్న వాళ్ళే. వీళ్ళకి తెలుసు యేసుప్రభు రాకడ వస్తుందని తెలుసు. యేసుప్రభు రాకడలో మనం చేయాల్సిందేంటి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాల్సిన మనము సిద్ధపడకుండా మిగతా పనులు చేస్తూ ఉంటే, దేవునికి దూరం అవుతూ ఉంటే, మనం అనుకుంటున్నాం దేవునికి దగ్గరగా ఉన్నామని, కానీ దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ప్రార్థనలు చేస్తున్నాం, ఉదయకాలం ప్రార్థనలు, మధ్యాహ్నం ప్రార్థనలు, సాయంకాలం ప్రార్థనలు, తర్వాత రాత్రి ప్రార్థనలు. కొన్ని వేల మంది మన భారతదేశంలో లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ అభిషేకాన్ని పొందుకొని ఉంటే, అందరూ దేవుని ఆత్మతో నింపబడి ఉంటే, ఇప్పుడు రోజుకి కొన్ని వేల మంది రక్షింపబడతారు. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే ఆశీర్వాదాల కొరకే ఆలోచిస్తున్నారు. భౌతికమైన వాటి కొరకు, ప్రమోషన్ల కొరకు, ఆ జీతం కొరకు, ధనము కొరకు, లేదంటే ఈ లోకంలో పేరు కొరకు, వీటి కోసమే మనం తిండి కొరకు, వీటి కోసమే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, నేను ఇంకా బాగుండాలి, నేను ఇంకా బాగుండాలి అని యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళు, యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళుగా మనం ఉంటూ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాం. బైబిల్ నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటూ నా దేవుడు సెలవిస్తుంటే భూత వర్త భవిష్యత్తుని ఎరిగిన బైబిల్ ఇది. రాబోతున్న కాలంలో ఎలా ఉంటుందో బైబిల్ మనకు చెప్తుంది. దాని ప్రకారం కదా మన సంఘం కట్టబడాలి. దాని ప్రకారం కదా మన ఆత్మీయ జీవితం కట్టబడాలి. దాని ప్రకారం కదా మనము మన కుటుంబాన్ని కట్టుకోవాలి. సమాధానం ఉండదు, సమాధానానికి అధిపతి అని దేవుని దగ్గర మనం ఉన్నామంటాం. ఇంట్లో ప్రేమ ఉండదు, మేము దేవుని బిడ్డలమే అంటాం. గొడవలు, గోళ్ళు, ఒకళ్ళొకరు తగ్గింపు ఉండదు, కానీ మేము క్రైస్తవులమే అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు క్రైస్తవులుగా ఎలా అవుతారు? వాక్యానుసారంగా జీవించినప్పుడు. బుద్ధి లేని వారుగా మనం ఉండకూడదు, బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. ఈ బుద్ధి కలిగిన కన్యకులు వారి నూనెను వారు భద్రపరుచుకున్నారు. అంటే అభిషేకాన్ని వారు భద్రపరుచుకున్నారు. నూనె అనగా అభిషేకం అని మనం చాలాసార్లు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడతావో ఈ లోకంలో ఏది నీకు కష్టము కాదు. ఒకరు నిన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నిన్ను ఆదరించకపోయినా పర్వాలేదు, నీకు పెట్టకపోయినా పర్వాలేదు, నీకు ధనము లేకపోయినా పర్వాలేదు, నీకు అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, నీవు కుటుంబాన్ని నిన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు, నువ్వు ఎక్కడ ఉన్నా, నీకు ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, దేవుని ఆత్మతో నువ్వు సిద్ధపాటు కలిగి ఆ నూనె అభిషేకము, ఆ సహవాసము, పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు ఉంటే నువ్వే వారిని తిరిగి ప్రేమిస్తావు, నువ్వే తగ్గించుకుంటావు, నువ్వే వారిని అంగీకరిస్తావు, నువ్వే వాళ్ళకి మేలు చేస్తావు, నువ్వే కోరిన వారిని దేవుని వైపు నడిపిస్తావు. ఇలాంటి బుద్ధి కలిగిన వారిగా, సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. అందుకే 10వ వచనంలో వారు చూడండి, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట, ఇదే వాక్యాన్ని చదువుతూ ఉండగా మళ్ళా ఒక అధ్యాయాన్ని ఒక 5-6 సార్లు చదువుతూ ఉంటే దేవుడు ఏదో ఒక విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. సిద్ధపడి ఉన్నావా అనే మాటను 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, సిద్ధపడేటప్పుడు నీకు ఏది అవసరమో అదే తీసుకోవాలి. నువ్వు వెళ్తున్న ప్రాంతానికి ఏది అవసరమో దాన్ని కంపల్సరీ నువ్వు నీ దగ్గర పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో అందరూ బయటికి వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ ఫుల్ పెట్టుకుంటారు ఫోన్. తర్వాత ఛార్జర్ కూడా పెట్టుకుంటారు. అక్కడ పవర్ లేకపోతే పవర్ బ్యాంక్ కూడా పెట్టుకుంటారు. ఎందుకు? నేను కమ్యూనికేషన్‌లో ఉండాలి, నాకు అన్ని విషయాలు తెలియాలి, నేను నేను కూడా కొంచెం అప్‌డేటెడ్‌గా ఉండాలనేసి ఆలోచిస్తాం. అలాగే ఈ లోకంలో,
ఈ లోకంలో మనం సిద్ధపడ్డం అంటే ఏంటంటే, దేవుని స్వరూపాన్ని ధరించుకొని, మన బలహీనతలు గాని, మన అవసరతలు గాని, మన అక్కరలు గాని, మనకు కావాల్సింది మనం విడిచిపెడుతూ ఉండాలి. మనలో ఉన్నవి మనం విడిచిపెడుతూ ఉండాలి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక. మొదటి పేతురులోని 1:13 అనుకుంటాను. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. వాక్యం ఏం సెలవిస్తుంది? కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడిన కృప విషయం సంపూర్ణ నిరీక్షణ కలిగి మనం ఉండాలనే వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నామా లేదా? దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామా లేదా? మన బుద్ధి ఎలాగుంది? స్టార్టింగ్‌లో మన బుద్ధి బాగుండేది. మన ఆలోచన బాగుండేది. మన భక్తి విధానం బాగుండేది. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా అయిపోతుంది. ఇంకొక మాట కూడా చూపెడుతున్నాం. ప్రకటన గ్రంథము 22:11 వచనం చదువుతున్నాను. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. సో ప్రతి వానికి వాని క్రియలు చెప్పున నేను జీతాన్ని ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, చెప్తున్న నేను, మన క్రియలు ఇష్టంగా లేకపోతే సిద్ధపడే వారు ఎలా ఉంటారు? అనవసరమైన విడిచిపెట్టాలి. మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని రాజ్యంలో నిత్యం జీవించాలి అని ఆశపడే వాళ్ళు ఈ లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుటపము, తర్వాత తిమోతిలో చెప్పబడినట్లుగా అలాంటి విషయాలు మనం విసర్జించే వారికి ఉండాలి. మన పాపాన్ని మనం విసర్జించడానికి ఉండాలి. ఈ దినాల్లో క్రైస్తవులకి లేదంటే దేవుని ప్రజలకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే లోకంలోను దేవునితోను ఇద్దరితో సహవాసం చేస్తూ రహస్యమైన జీవితాన్ని గడుపుతూ పాపములో ఆనందిస్తూ బుద్ధి లేని సేవకుల్లాగా, బుద్ధి లేని విశ్వాసుల్లాగా, బుద్ధి లేని పరిచారకుల్లాగా, బుద్ధి లేని దేవుని ప్రజల్లాగా చాలా మంది నాతో సహా మనం ఉంటున్నాం చాలాసార్లు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, అరే నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా జీవించకూడదు కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా. ఒక భార్య అయితే భర్తకు తెలియకుండా ఏ పని చేయకూడదు. భర్త భార్యకు తెలియకుండా ఏ పని చేయకూడదు. కుటుంబంలో దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యములు జరగకూడదు. ఒక సంఘానికి, ఒక నియమానికి కట్టుబడి ఉంటూ దేవునిలో ఎదుగుతూ ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని సన్నిధికి వెళ్ళి. దేవునితో మాట్లాడే అనుభవం ఏది? దర్శనాలు చూసే అనుభవం ఏది? దేవుని రాకడకు ఆత్మవరాలతో వాడబడుతున్న సంఘంగా నువ్వు కట్టబడుతున్న నీ స్థితి ఏది? ఇంకా మనము పసిపిల్లల వలె, ఇంకా పాలు తాగువారు వలె, ఇంకా మొదటివారి వలె మొదటివారు కరపటివారు మొదటివారు అయిపోతున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి అంగీకరిస్తూ వారు బుద్ధి తెచ్చుకుంటూ దేవుని పనిలో ఉంటున్నారు. మనకి బుద్ధి లేక మనం ఏం చేస్తున్నాం? ప్రవర్తిస్తున్నాం. ఈ దినాన్ని మాటలు వింటున్న నీవు, నేను దయచేసి వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత సహవాసము దేవునితో ఆత్మ అభిషేకాన్ని పొందుకొని, అభిషేకం అంటే భాషలు ఒకటే కాదు, ప్రార్థన చేయడం,
ప్రార్థన ఆత్మతో నడిపింపబడడం, వాక్యం చదవడం, సాక్షిగా జీవించడం, దేవుని కొరకు ఆత్మ వరాలతో నింపబడడం, వాటిని పట్టుకొని అనేక మందిని రక్షించడం, సిద్ధపాటు కలిగి ఉండి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో పరలోక సంబంధమైనవి ఏవైతే ఈ లోకంలో ఇంకా నీ దగ్గర ఉన్నాయో, ఈ లోకము ఈ లోకంలో ఉన్నవన్నీ ఈ లోకంలో విడిచిపెట్టి, పరలోక సంబంధమైనవి మాత్రం వెతికి పట్టుకొని, తగ్గించుకొని, లోబడి ఆ మాట కూడా చూపెడతాను చూడండి. ఆహ్, యోబు గ్రంథంలోనే ఎక్కడుందో సారీ యాకోబులోనే ఎక్కడో ఉంటది. యాకోబు 3 అధ్యాయము 16 వచనం, ఆహ్, 17 వచనం చదువుతున్నా. అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం ఎందుకు ఉండట్లేదు మనకి? వాక్యం చెప్తున్న నాకు, వాక్యం వింటున్న మీకు మనకెందుకు చాలా సార్లు ఈ జ్ఞానం ఉండట్లేదు? ఆలోచించాలి మనం. ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. పవిత్రమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? అపవిత్రతతో మన సహవాసం ఎన్నిసార్లు చేయట్లేదు? అపవిత్రమైన కార్యాలకు మనం చోటివ్వట్లేదా? అపవిత్రతను మనము మన హృదయంలో అయినా సరే ఒక్కొక్కసారి మనము ఇష్టపడట్లేదా? దాని నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. సిద్ధపాటులో ఒక ప్రాముఖ్యమైన ఆహ్, విషయాలు ఇవన్నీని. ఈ లోకంలో ఉన్న అపవిత్రత విడిచిపెడితేనే నేను సిద్ధపాటు కలిగి ఉన్నట్టు, బుద్ధి కలిగిన వారిగా ఉన్నట్టు. ఎప్పుడైనా సరే అపవిత్రతలో ఉన్నప్పుడు మన అపవిత్రతను, మనం చేస్తున్న తప్పును ఎవరైనా వేలెత్తి చూపెడితే మనకు కోపం వస్తది. అది తప్పని తెలుసు గానీ తిరిగి మళ్ళా మనం వాళ్ళ మీద నేరం మోపుతాం. వాళ్ళు చేయలేదా? వీళ్ళు చేయలేదా? వీళ్ళు అలా జరగట్లేదా? వాళ్ళు అక్కడ జరగలేదా? ఇక్కడ జరగలేదని మనం నెపాలు మోపుతూ ఉంటాం. గాని అలా కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. పైనుండి వచ్చి జ్ఞానాన్ని మనం పొందుకుంటే పవిత్రమైనదిగా మనం ఉండాలి. తర్వాత సమాధానకరమైనదిగా ఉండాలి. సమాధానమే లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. నువ్వు తగ్గించుకో, నీ భార్య తగ్గించుకోదు. కుటుంబం మధ్య సమాధానం లేదు. తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. సమాధానం లేదు. సమాధానం ఈరోజు ఎక్కడుందో వెతికి సమాధానాన్ని పట్టుకోవాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉంటాం. తర్వాత మృదువైనది. మృదుత్వమే లేదు. మన ఆలోచనలు చూడండి. మనం వింటుంది బైబిల్. ఈ బైబిల్‌లో ఈ బైబిల్‌కి ఇచ్చిన పేరేంటో తెలుసా? ఈ సొసైటీలో ఎవరైతే ఎక్కువ శాతం సంఘానికి వెళ్తారో, వాక్యాన్ని చదువుతారో, వాక్యాన్ని పాటిస్తారో, వాళ్ళు సూసైడ్ నుండి తప్పింపబడుతున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది. అలాంటి ఈ బైబిల్ పట్టుకున్న నీవు నేను ఏం చేస్తున్నాం? మృదువత్వం లేకుండా క్రూరంగా మనతో ఉన్న మన కుటుంబస్తులను బాధపెడుతూ, కొందరిని మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, అసలు ఏంటంటే నువ్వు క్రైస్తవుడు అన్న విషయాన్ని మర్చిపోతూ, ఎంత భయంకరంగా ఎలా జీవిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి నువ్వు క్రైస్తవుడివైతే, నువ్వు సిద్ధపడే వ్యక్తివైతే ఈ మాటల ద్వారా దయచేసి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. మీరు తిరిగి సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యాన్ని దృష్టి పెట్టుకొని, నిత్య జీవాన్ని దృష్టి పెట్టుకొని, దేవుడు రెండో రాకడని దృష్టి పెట్టుకొని, మనము మన జీవితాన్ని ఆత్మీయ స్థితిని కట్టుకోవాలని బతిమలాడుతున్నాను. ఆశీర్వాదాలు దేవుడికి తెలీదా రేపేం జరుగుతదో? ఈరోజు ఆశీర్వాద కూడిక అనగానే కొన్ని వేల మంది ఆయన వైపు పరిగెడుతున్నాం. సిద్ధపాటు కూడికి నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా? ఇవన్నీ విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చూడండి ఇంకా ఉన్నాయి అక్కడ. సులభముగా లోబడినది. చాలా సులువు. అంటే ఎటు తిప్పితే అటు వంగుతదండి. చాలా సులువుగా లోబడుతది. ఏది? పైనుండి వచ్చే జ్ఞానం. ఈ లోక జ్ఞానము నీకు అహంకారంగా అయిపోద్ది. ఈ లోక జ్ఞానము నీకు బుద్ధి లేకుండా చేస్తది. ఎంత చదువుకున్నావో, కానీ ఈ లోక జ్ఞానం పెడితే నువ్వు మనుషులను సంపాదించలేవు. ఈ లోక జ్ఞానం ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు జయించలేవు. ఈ లోక జ్ఞానం ద్వారా నీకున్న జ్ఞానం ద్వారా, నీకున్న బలం ద్వారా నువ్వు అధికారాన్ని చలాయించలేవు. అది కొంతకాలమే ఉంటది. ఒక రోజొస్తది ఏడుస్తావు. ఒక రోజొస్తది బాధపడతావు. దయచేసి ఇప్పటికైనా సులభంగా లోబడినది. కనికరముతో కనికరముతోను, మంచి ఫలములతోను నిండుకునేది. ఈ 2 మాటలు మనం కూడా పట్టుకుందాం.
కనికరిస్తున్నావా? నీ కుటుంబాన్ని గాని, నీ స్నేహితులను గాని, నీ ఇరుగు పొరుగున్న వారిని గాని, నిన్ను బాధపెట్టిన వారిని గాని కనికరించాలి. కనికరించి వారిని ఎదురుపడినప్పుడు, వారిని అవసరతకొచ్చినప్పుడు, వారికి ఏదైనా జరుగుతున్నప్పుడు, నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా తిరిగి వారికి మేలు చేస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ, కనికరిస్తూ, తర్వాత మంచి ఫలము. మంచి ఫలాలేవి? మంచి ఫలాలతో పక్షపాతమైనను, వేషధారణైనను లేనిదై ఉన్నది. పక్షపాతం ఉండకూడదు. పిల్లల్ని ఒకలాగా, తల్లిదండ్రులను ఒకలాగా, కోడళ్ళని ఒకలాగా, కూతుర్ని ఒకలాగా, కొడుకుల్ని ఒకలాగా. నీ కూతుర్నేమో నువ్వు బాగా చూసుకుంటావు. నీ ఇంటికొచ్చిన కోడలనేమో నువ్వు హింసలు పెడుతూ ఉంటావు. బాధలు పెడుతూ ఉంటావు. నీ కొడుకు బాగుండాలి. అవతలోళ్ళకు ఎవరైనా నీ కూతురి పెళ్ళయి నీకు అల్లుడొస్తే మాత్రం, నీ అల్లుడు మాత్రం నీ కూతురు మాత్రం ఎక్కువ ప్రేమించేయాలి. అంటే ఇవన్నీ క్రైస్తవ సమాజంలో లేదంటే కుటుంబాల్లో జరుగుతున్న బలహీనమైన చిన్న చిన్న మిస్టేక్స్. దీన్ని మనం విడిచిపెట్టాలి. పక్షపాతం ఉండకూడదు. రెండోది కనికరం కలిగి ఉండే వేషధారణ. అసలు ఈ మాట వింటేనే చాలా భయంకరంగా ఉంటుంది. నా జీవితంలో, మన జీవితంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటూ, మనుషులతో ఉంటూ, దేవునికి లోబడకుండా వేషధారణ జీవితం చేయడం వల్ల సగం జీవితం దేనికి ఉపయోగకరంగా, మనుషులకు ఉపయోగకరంగా ఉండదు, దేవునికి ఉపయోగకరంగా ఉండదు. మీరే ఆలోచించి చూడండి. వేషధారణంగా ఉంటే ఏం జరుగుతదంటే, నువ్వు దేవుని చేత వాడబడవు. దేవుని స్వరూపం నీలోనికి రాదు. దేవుని మాటలు నీలో ఉండవు. దేవుడు ఉన్నాడు అన్న అనుభూతి నీకు ఉండదు. ఈ వేషధారణ జీవితం వల్ల ఏం జరుగుతదంటే, నిన్నందరూ నీ ముందు బానే మాట్లాడతారు గానీ, నీ వెనక నిన్నందరూ చెప్తారు, ఆ వ్యక్తితో చాలా జాగ్రత్త. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్తూ ఉంటాడు. కుటుంబాలను విడగొడుతూ ఉంటాడు. సంఘాలను పాడు చేస్తూ ఉంటాడు. సమాజాన్ని పాడు చేస్తూ ఉంటాడు. చెడుని ప్రేరేపిస్తూ ఉంటాడు. వేషధారణ జీవితంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వేషధారణ జీవితం మనం జీవించకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా. ఈ లోకంలో స్నేహం దేవునితో వైరం అని చెప్తుంది. వేషధారణ బతుకు. ఇక్కడ ఒకలాగా ఉంటాం, బయట ఒకలాగా ఉంటాం. ఇక్కడ ఒకలా సంఘంలో ఒక వాగ్దానం చేస్తాం, సాక్ష్యం చెప్తాం. బయటికి వెళ్ళి లోకంలో ఉన్నవారి కన్నా దారుణమైన స్థితిలో నేడు క్రైస్తవులు ఉన్నారు. ఈ మాటను మరలా చెప్తాను ఒకసారి వినండి. దేవుని ఎరుగని వారికి, దేవుని కొరకు అవగాహన లేని వారు, వాళ్ళు ఎలాగైనా జీవిస్తారు. దేవుని కోసం అవగాహన ఉండి, సాక్ష్యాలు చెప్తూ, సంఘానికి వెళ్తూ, ఎక్కడ ఆశీర్వాదాలైతే అక్కడికి, ఎక్కడ స్వస్థతలైతే అక్కడికి పరిగెడుతూ, నాకు ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్ తెలుసు, నాకు ఆళ్ళు తెలుసు, ఈళ్ళు తెలుసు అని చెప్పుకుంటూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నేడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను పిలిచి, అమ్మ నువ్వు బాగున్నావు, నువ్వు నాతో కలిసి జీవిస్తున్నావు, నీ బట్టి నేను ఆనందిస్తున్నానని దేవుడు నీ కొరకు చెప్పగలడా? నీకు ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, శ్రమలున్నాయి. అయినా సరే దేవుడు నిన్ను చూసి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మంచిగా ఉంటున్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావు. కాబట్టి నీ బట్టి నేను నిన్ను బట్టి నిన్ను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పగలడా? అలా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సిద్ధపాటు అంటే ఇది. మనం సిద్ధపాడి ఉంటే, బుద్ధి కలిగిన వారుగా ఉంటే, మనం ఏదైతే పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాయో, ఆ నూనెను మనం భద్రపరుచుకోవాలి. ఆ అభిషేకాన్ని మనం భద్రపరుచుకోవాలి. ఈ లోకంలో ఎక్స్‌క్యూజ్ మీ. ఈ లోకంలో ఉన్నవన్నీ మనం విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నవి విడిచిపెట్టి, దేవునితో ఉన్నవి, పరలోక సంబంధమైనవి మనం పొందుకొని, దేవుని కొరకు మనం జీవించాలి. ఇలా మనం ఒక్కరం జీవించినా, ఇలా నేను జీవించినా నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానన్న నమ్మకం నాకుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసిన వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు గూడా ఉంటూ, దేవుడిలో ఎదుగుతూ, దయచేసి ఏదైనా దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడితే, దానికి లోబడి చూడండి. దేవుని దగ్గర నుండి ఒక సమాధానాన్ని మనం పొందుకుంటాం. నేను ఉత్తినికే మాటలు చెప్పట్లేదు. నేను దేవుని మాటలు చదువుతున్నప్పుడు, దేవుని మాటలు లోబడుతున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, నాకు అసాధ్యమైనవి కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. ఎటు నుంచి ద్వారాలను తెరుస్తాడో, ఎటు నుంచి నన్ను దేవుడు నాకు బలపరుస్తాడో, ఎలా కార్యాలు చేస్తున్నాడంటే, ఇంకా ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఉన్నాను. ఈ లోకంలో ఎంత శ్రమ అనుభవిస్తుంటే,
అంతా పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. వ్యక్తిగత ప్రార్థన, వాక్య ధ్యానము. మూడవదిగా సాక్షి జీవితం. నీ కుటుంబస్తుల దగ్గర, నీ సంఘంలోను, సమాజంలోను నీ సాక్షి జీవితం ఎలాగుందో గమనించుకొని సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగిన వారి వలె ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.